అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్ర ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. సాధారణంగా అగ్ని ప్రమాద ఘటనలో 5 లక్షల పరిహారం ఇస్తాం, కానీ ఇక్కడి బాధితులకు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాం. వీలైనంత త్వరలోనే పరిహారం అందజేస్తాం. దహన సంస్కార ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. జిల్లాలో 40 వరకు బాణాసంచా తయారీ కేంద్రాలున్నాయి. వాటిలో 21 తయారీ కేంద్రాలకు మాత్రమే లైసెన్సులున్నాయి. వీటన్నిటిపై విచారణ జరిపించి చర్యలు ప్రారంభిస్తామని మంత్రి అనిత చెప్పారు. అదేవిధంగా పీఎం నుంచి కూడా ప్రధానమంత్రి విచారణ స్టార్ట్ అయింది. దాని మీద కంప్లైంట్ కూడా క్రియేట్ చేశాము. ప్రాథమిక విచారణలోని ఉన్న అంటే లైసెన్స్ పరంగా ఉన్న మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ ఉందని కొంత ప్రాథమిక విచారణ తేలింది. వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఫ్లోట్ చేశాం. ఇద్దరిని A1 A2 ఒకళ్ళు అయితే చనిపోయారు, ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు. జానకిరామ్ వల్ల ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఆయన 50% బాడీతో ఆయన కూడా సఫర్ అవుతున్నారు. ఈరోజు నిన్న గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, చనిపోయిన వాళ్ళందరికీ కూడా 15 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం. అదేవిధంగా పీఎం నుంచి కూడా ప్రధానమంత్రి గారు కూడా 2 లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా క్షతగాతులకి 1 లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా, అదేవిధంగా పీఎం నుంచి ఒక 50,000 రూపీస్ ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి. ఇవి కాక ఎప్పుడైతే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చులు కూడా గవర్నమెంట్ మేడం ₹1,00,00,000 డిమాండ్ చేస్తారు మేడం. ఏంటండి వైసీపీ సిపిఎం వీళ్ళు ₹1,00,00,000 డిమాండ్ చేస్తారు సార్. వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే మీకు తెలుసు, ఎల్జీ పాలిమర్స్ సందర్భంలో ఈ రోజుకి కూడా ₹1,00,00,000 అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించింది. నేనేమంటానంటే ఇలాంటి